హాయ్ 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 ఫ్రెండ్స్, ఈరోజు మనం మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి వచ్చాము. మన కర్ణాటక సిరీస్ ట్రిప్ భాగంగా ఈరోజు మనం మైసూరు వెళ్తున్నాము. మనం మైసూరు వెళ్ళడానికి మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే ఏంటంటే చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. హార్డ్లీ 3 hours జర్నీ. ట్రైన్స్తో పాటు మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. అది ఆల్మోస్ట్ ఇట్స్ 4 hours ఇలా టైం పడుతుంది. ఇది మన బడ్జెట్ ఎకనామికల్ మనకి ట్రావెల్, ఇది బడ్జెట్ ట్రావెల్, ఫ్రెండ్లీ ట్రావెల్ ఉంటుంది. మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది వన్స్ నేను ట్రైన్ వచ్చిన తర్వాత నుంచి ఎంటైర్ ట్రిప్ మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎక్కాల్సిన ట్రైన్ వచ్చింది ఆల్మోస్ట్ 40 minutes డిలే చూపిస్తుంది. దానికోసం మద్రాస్ కాఫీ హౌస్ దగ్గరికి వచ్చాను టీ తాగుదామని. ఇక్కడ టీ చూసినాక ఫస్ట్ నాకు డౌట్ కొట్టింది, బట్ ఏంటంటే డేర్ చేసి తీసుకున్నాను. బట్ రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి. టీ అయితే అల్టిమేట్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఆఫ్టర్ 40 minutes డిలే తర్వాత ఫైనల్గా మనం ఎక్కాల్సిన ట్రైన్ వచ్చింది మైసూరు వెళ్ళడానికి. ట్రైన్ అయితే ఎక్కేస్తున్నాను ఫ్రెండ్స్. వన్స్ నేను మైసూరు రీచ్ అయ్యాక అక్కడ లొకేషన్స్ మీకు షేర్ చేస్తాను. ఈరోజు మన మైసూరు వన్ డే ట్రిప్ భాగంగా మీకు టాప్ 6 ప్లేసెస్ చూపించబోతున్నాను ఈరోజు. అందులో మొదటిది చాముండి హిల్స్, ఫిల్మ్నాథ్ చర్చ్, పయన కార్ మ్యూజియం, శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్, మైసూర్ ప్యాలెస్, అండ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్వీట్ మార్ట్, దట్ ఈస్ గురు స్వీట్ మార్ట్. ఫైనల్గా మనం మైసూరు రీచ్ అయ్యాము. ఇక్కడ స్టేషన్ చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. ఇక్కడ నేను దగ్గరలో ఏంటంటే 500 meters దగ్గర నేను 2-wheeler రెంట్కి తీసుకున్నాను. మీరైనా సరే సరౌండింగ్ ప్లేస్ చూడాలనుకుంటే దగ్గరలో 500 metersలో రెంట్ తీసుకోండి 2-wheelers. చాలా రీజనబుల్ ప్రైసెస్ అయితే నాకైతే దొరికింది. మార్కెట్లోని బుట్టలు, మన ప్లాస్టిక్ బుట్టలన్నీ కొబ్బరికాయలు, పువ్వులని అమ్ముతున్నారు. చాలా అద్భుతంగా ఉంది. అయితే మనం చాముండి హిల్స్ టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మన 3 types ఆఫ్ టికెటింగ్ ఉందండి. ఒకటి 50 rupees, 200 rupees అండ్ 1000 rupees అండి. నేనైతే 200 rupees టికెట్కి వచ్చాను. నాకైతే దర్శనం అరౌండ్ 2 నుంచి 2.5 hours పట్టిందండి ఆల్మోస్ట్. అదే నేను వీకెండ్లో వచ్చాను. అదే మీరు వీక్ డేస్లో ప్లాన్ చేస్తే మీకు ఇంకా తగ్గొచ్చు. డిపెండ్స్ ఆన్ మీ యొక్క అవైలబిలిటీని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ పైన చూస్తే చాముండి హిల్స్ వ్యూ పాయింట్ చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా చూడండి. నెక్స్ట్ లొకేషన్ వెళ్ళే ముందు చిన్న హైడ్రేషన్ బ్రేక్ తీసుకొని బయలుదేరుదాం. ఇప్పుడు మనం సెకండ్ ఫేమస్ ప్లేస్కి వచ్చామండి. అది సెయింట్ ఫిల్మ్నాథ్ క్యాథడ్రల్ చర్చ్ అండి. ఇది వన్ ఆఫ్ ద టాలెస్ట్ చర్చ్ ఇన్ ఏషియా. ఇక్కడ చూసుకున్నట్టు దీన్ని మనం జర్మన్స్ అన్ని కట్టించారు. దీని ఏరియల్ ఫ్లోర్ చూసుకున్నప్పుడు ఏంటంటే క్రాస్ లాగా ఉంటుందండి. అది ఇక్కడ ఫొటోస్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే టైం అరౌండ్ 11:30 అవుతుందండి. పైన కార్ మ్యూజియం దగ్గరికి వచ్చాం మనం. ఇక్కడ చూసుకునేటప్పటికి ఎద్దులబల్ దగ్గర నుంచి వింటేజ్ బైక్స్ మరి కార్స్ అనేవి చూడటానికి ఉన్నాయి. వాటి రెండింటి మీద ఒక లుక్ వేసుకొద్దామండి. ది లెజెండరీ కార్ టొయోటా కొరోలా. అప్పట్లో మన చిరంజీవి గారు చాలా సినిమాల్లో ఈ కార్ని యూజ్ చేశారు. ఓ పేరు ఇది. కలకత్తా అంటే మనకి ఏం గుర్తు వస్తుంది జనరల్గా? నాకైతే గుర్తొచ్చేది ఏంటంటే ట్యాక్సీ. ఎందుకంటే నేను కలకత్తా వెళ్ళినప్పుడు చాలాసార్లు నేను ట్యాక్సీ ఎక్కాను. బట్ ఆల్వేస్ మై బెస్ట్ ప్రిఫర్ ఓల్డ్ మోడల్. వన్ ఆఫ్ ద మై బెస్ట్ ఓల్డ్ మోడల్. అయితే ఈ ఫ్రంట్ ఈ కార్ చూసాను కదా, బెస్ట్ బెంచ్ టైంలో స్పెసిఫికల్లీ ఈ కార్ నేను తీసుకుని పర్టికులర్ జర్మన్ ఫ్యాన్స్ కోసం, ఎవరైతే జర్మన్ మేడ్ ఇన్ జర్మనీ కోసం ఇస్తున్నారో దానికోసం పర్టికులర్ నేను వచ్చి కార్ దగ్గర కూర్చొని కోసం నేను చూపిస్తున్నాను. ఇది ఇప్పుడు మనం సినిమాలో చూసినట్టుంటే మన నాగార్జున గారి కార్ని యూజ్ చేసినట్టున్నారు. అలాగే నాకంటే అంత డౌట్, బట్ ఏంటంటే మేబీ నాగార్జున వెళ్ళి అడగలేమో ఈ కార్ని ఆయన వాడారే లేదనేది. ఇక్కడ చూస్తే అంబాసిడర్ కారు డిజైన్ చేసి పెట్టారు. చూడటానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మన మంజుషా మ్యూజియం. మీరు ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ రేర్ యాంటిక్, అలాగే వింటేజ్ కెమెరాస్, దాంతోపాటు మీరు హిస్టారిక్ కాయిన్స్ కూడా మీరు చూడొచ్చు. దాంతోపాటు మీరు ఇక్కడ చూసినట్లయితే యాంటిక్ ప్రింటింగ్ ప్రెసెస్ డిస్ప్లే కూడా చేయడం కూడా జరిగింది. ఇక్కడ మంజుస్ మ్యూజియం మన కార్ పయనలో మ్యూజియం లోపలే ఉంది. ఈ రెండింటికి ఎంట్రీ ఫీజు మీరు చూసేటప్పటికి 75 rupees మాత్రమే.
మీరు ఇన్ కేస్ మీకు పిల్లలు కానీ ఉన్నట్లయితే లెస్ దెన్ 12 years అయితే వాళ్ళకి టికెట్ అనేది ఫ్రీ అండి. ఎటువంటి అమౌంట్ పే చేసిన అవసరం లేదు. మోర్ దెన్ 12 years. ఇక్కడ చూసినట్టయితే మీరు యాంటిక్ ప్రింటింగ్ ప్రెసెస్ డిస్ప్లే చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది చాలా బాగున్నాయి. అప్పట్లో మనకి ఏంటంటే మనకి ఇప్పుడు పేపర్లు అనేవి ఈ మిషన్లతోనే ప్రింటింగ్ చేసి ఇవ్వడం పంచడం అనేది జరిగేది. చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. గురు నెక్స్ట్ ఎక్కడ గురు? కంగారు ఎందుకు గురు, వెళ్తాంగా చూస్తాం. ద మోస్ట్ అవైటింగ్ ఫేమస్ ప్లేస్ ఇన్ మైసూర్, మై ఫేవరెట్ ఆల్సో. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసిన మనం వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము. చాలా పెద్ద టెంపుల్ అండి ఇది. 50 ఎకరాలు కట్టిన టెంపుల్. చెరువు మధ్యలో ఉందండి టెంపుల్ ఎగ్జాక్ట్గా. చుట్టుపక్కల నీరు, మధ్యలో టెంపుల్. చాలా అద్భుతంగా ఉంది వ్యూ. ఇక్కడ విండి చూసేటప్పటికి చాలా వేగంగా గాలి వేస్తుందండి. నించోడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మైక్ అయితే మనది షేక్ అయితేనే ఉంది. చూడండి, ఫ్యామిలీతో వచ్చి చాలా బాగుంది. ఇప్పుడు వీకెండ్ కాబట్టి చాలా ఎక్కువ మంది వచ్చారు. రష్ అయితే చాలా విపరీతంగా ఉందండి. టెంపుల్ లోపలికి కెమెరాలు అలౌ చేయరు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను, లేకపోతే లోపల చూపించేవాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మైసూర్ ప్యాలెస్లోకి ఎంటర్ అయ్యామను. మీకు మైసూర్ ప్యాలెస్ గురించి చాలా ఇంపార్టెంట్ టిప్ చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం మైసూర్ ప్యాలెస్ చూసిన లోపల చాలా అద్భుతంగా ఉంది. ఆర్కిటెక్చర్ అంతా చూస్తున్నారు కదా మీరు. ఇది అప్పట్లో ఉన్న రాజులు ఎంత బాగా వాళ్ళ రాజ్యాలను కట్టించుకున్నారో ఈ మైసూర్ ప్యాలెస్ చూస్తే అర్థమవుతుంది మనకి. ఈయన చామరాజేంద్ర వాడియర్, 23rd మహారాజా ఆఫ్ మైసూర్ బిట్వీన్ 1863 to 1894. అయితే వాడియర్ ఫ్యామిలీ మీకు చూపిద్దాం. మైసూర్ ప్యాలెస్ తెచ్చాము. చూసినట్టయితే మన మైసూర్ ప్యాలెస్ అది మీకు స్క్రీన్ షాట్ జయలక్ష్మి అండ్ వాళ్ళ డాక్టర్ లీలావతి చూపిస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఈ ఎంటైర్ పర్టికులర్ మీకు అంటే మీ ఫ్యామిలీ స్టార్టింగ్ నుంచి ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్, అలాగే మ్యారేజ్ డే ఫోటోస్ ఇవన్నీ మీకు షేర్ చేస్తాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ క్లీన్గా చూస్తున్నారు, చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. ఆ రోజుల్లో అలా ఉన్నారంటే చెప్పుకోదగ్గ విషయమే. ఈ ఆవిడ పేరు క్వీన్ అలెగ్జాండ్రా, కింగ్ ఎడ్వర్డ్ 7. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మైసూర్ ప్యాలెస్ స్విమ్మింగ్ పూల్ అండి. లోపల రాజులు, రాణులు వచ్చి అక్కడ స్నానం చేసేవారు అప్పట్లోనే. ఈ సరౌండింగ్స్లో చిన్న చిన్న హోల్స్ అవి ఉన్నాయి, మీరు చూడొచ్చు. మైసూర్ మహారాజు గారు ఎంత అద్భుతంగా కట్టించారు కదండి కోటని. చాలా అద్భుతంగా ఉందండి లోపల మాత్రం ఇంటీరియర్ అంతా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఒకసారి చూడని వాళ్ళు వచ్చి చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి జంబూ సవారీ ఎలిఫెంట్స్ ఆర్నమెంట్స్ అండి ఇవి. ఇక్కడ మీరు ఫ్రీగా చెప్పులు పెట్టుకోవచ్చు, అలాగే బ్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మైసూరు ప్యాలెస్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు మైసూరు ప్యాలెస్ నైట్ వ్యూ అండి. చాలా బాగుందండి. మెజెస్టిక్ వ్యూ, చాలా అద్భుతంగా ఉంది. నేనైతే మైసూర్ ప్యాలెస్లోకి అరౌండ్ 5:20కి ఎంటర్ అయ్యానండి. ఒకవేళ మీరు మార్నింగ్ టైం వస్తే మాత్రం మైసూర్ ప్యాలెస్ చూసి మళ్ళీ నైట్ వ్యూ చూడడానికి మళ్ళీ సపరేట్ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. అదే మీరు ఈవినింగ్ టైంలో అరౌండ్ 5 o'clock తర్వాత వచ్చినట్టయితే మీరు 2 కవర్ చేయొచ్చు, సింగిల్ టికెట్. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం గురు షాప్ దగ్గర ఫేమస్ మైసూర్ పాక్ స్వీట్ తీసుకుని ట్రైన్కి రిటర్న్ అయిపోతున్నాం. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.